హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చి ఫ్లాక్సీడ్స్ జెల్ హెయిర్ మాస్క్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది బాగా వైరల్ అవుతుంది కదా. సో అది నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నది మీకు చూపిస్తాను. బట్ చూపించే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అది నాకు ఎక్కువ లేట్ చేయను. అది ఎలా ప్రిపేర్ చేస్తున్నాను, ఎలా యూజ్ చేస్తాము అన్నది కూడా నేను మీతో క్విక్గా షేర్ చేసేసుకుంటాను. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ వచ్చి మెంతులు చాలా మంచిది హెయిర్కి, చాలా కూలింగ్ వస్తుంది హెయిర్ని. సో నెక్స్ట్ రైస్ యూస్ చేస్తున్నా, అండ్ దెన్ ఫ్లాక్స్ సీడ్స్, అండ్ లాస్ట్లీ అలోవెరా. ఇది ప్లాంట్ లేకపోయినా ప్రాబ్లం లేదు, బయట దొరికే ఏదైనా అలోవెరా యూస్ చేసినా ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలన్నది మనం చూసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 100 ml ఆఫ్ వాటర్ వేసుకోండి. సో ఈ వాటర్లోని మొత్తం మనం తీసుకున్న మెంతులు, రైస్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ 3 ఒకేసారి వేసేయండి, ప్రాబ్లం లేదు. అండ్ 3 వేసేసి ఇది కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు లో ఫ్లేమ్లోనే చేయండి. ఇఫ్ మీరు హై ఫ్లేమ్లో పెడితే బాగా థిక్గా అయిపోయి మనం సీడ్స్ని జెల్ని సపరేట్ చేయలేము. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అలా బాయిల్ అవ్వనివ్వండి. వన్స్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచండి. ఈ కన్సిస్టెన్సీలోకి మనకు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే స్టెయిన్ చేయొద్దు, కొంచెం వార్మ్ అవ్వనివ్వండి, వార్మ్ హీట్లోకి రానివ్వండి. సో కొంచెం వార్మ్ హీట్లోకి వచ్చిన తర్వాత మనం సీడ్స్ అండ్ జెల్ని సపరేట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వార్మ్ హీట్లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను సపరేట్ చేస్తున్నాను దీన్ని. సో సపరేట్ చేశాక ఇఫ్ మీరు డ్రై హెయిర్ మీద యూజ్ చేస్తున్నట్టయితే మాత్రం కంపల్సరీ ఆయిల్స్ యాడ్ చేయండి ఇందులో. ఇఫ్ ఆయిలీ హెయిర్ అయితే ప్రాబ్లం లేదు. ఇఫ్ డ్రై హెయిర్ అయితే మాత్రం కంపల్సరీ ఆయిల్స్ ఏదో ఒకటి, కోకోనట్ ఆయిల్ ఆర్ ఆలివ్ క్యాస్టర్ ఆయిల్ ఏదైనా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ విటమిన్ ఈ కూడా యాడ్ చేసుకోండి, చాలా మంచిది. అండ్ ఇప్పుడు నేను ఇందులో అలోవెరా యాడ్ చేస్తున్నాను. అలోవెరా యాడ్ చేసేసుకొని అప్లై చేసేసుకోండి. అప్లై చేసి 1 or 2 అవర్స్ ఉంచుకోండి. ఇఫ్ మీరు బిజీ స్కెడ్యూల్స్లో ఉంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు మంచి బెనిఫిట్స్ చూడగలుగుతారు. సో 1 అవర్ తర్వాత హెయిర్ షాంపూయింగ్ చేసేసి కండిషనింగ్ ఇవ్వండి. పక్కా కండిషనర్ వాడండి. నాట్ ఓన్లీ ఈ జెల్ వాడుతున్నప్పుడే కాదు, నార్మల్గా మీరు హెయిర్ బాత్ చేస్తున్న ప్రతిసారి కండిషన్ వాడడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్లీ సిరమ్. సో ఇవి అప్లై చేసుకుంటే మీ హెయిర్ చాలా మంచి హెల్దీ, షైనీ అండ్ సిల్కీగా కనిపిస్తుంది గైస్.